నెల్లూరు జిల్లా అనుమసముద్రంపేట మండలం అనుమసముద్రంపేట గ్రామంలో ఇంక మీదట పోలీసులు హైటెక్నాలజీ డ్రోన్ కెమెరాల సహాయంతో గ్రామంలో గస్తీ ప్రారంభించిన పోలీస్ అధికారులు గ్రామంలో పలుచోట్ల డ్రోన్తో గస్తీ నిర్వహించారు. గ్రామంలోని దర్గా సెంటర్, తిప్పపై ఉన్న బురుజు ప్రాంతం, హైస్కూల్ ప్రాంతాలలో ఈ గస్తీ జరిగింది. బహిరంగ ప్రాంతాల్లో మద్యపానం, గంజాయి తాగడం, పేకాట, ట్రాఫిక్ నిర్వహణ వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు నిరోధించేందుకు 5 కిలోమీటర్ల దూరం వరకు డ్రోన్ వినియోగిస్తున్నట్లుగా సంగం సర్కిల్ ఇన్స్పెక్టర్ వేమారెడ్డి వివరించారు. ఇప్పుడు ఎగరే ఆ హెలికాప్టర్ బాగుంది. జీప్ వచ్చిందా? జీప్లో పెట్టి కాదు కాదు ఎగరే ఇదే సార్. మరి కనిపించలేదంటే డ్రోన్ కెమెరా ఏం కనిపిస్తుంది? ఎస్ఐ రాజేష్ గారితో పాటు ఈరోజు ఏఎస్పేటలో ఎలాంటి అవాంఛనీయాలు జరగకుండా చర్యలు తీసుకునేందుకు భాగంగా ఈ డ్రోన్ విజువల్స్ని పంపించడం జరిగింది. ఈ డ్రోన్ సుమారు 5 కిలోమీటర్ల లోపు ఎక్కడున్నా సరే అలాంటి ప్యాకాట్ అయినా, కోడి పంజా వేసినా, ఏదైనా గంజాయి తాగుతూ ఉన్నా అదంతా ఐడెంటిఫై చేసేదానికి మనకి ఈజీగా ఉంటుంది. మనం ఇక్కడ కూర్చుని 5 కిలోమీటర్ల రేడియస్లో మనం ఎక్కడ ఏ నేరాలు జరిగినా కూడా కనిపెట్టి ఫిజికల్గా టీమ్స్ని పంపించి వాటిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అందు గురించి ఈరోజు ఈ డ్రోన్ని మన ఏఎస్పేట హెడ్ క్వార్టర్లో పంపించడం జరిగింది. అయితే ఆ విజువల్స్ ప్రకారం ప్రజెంట్ ఏమీ లేవు. అట్లాంటి ఏదైనా ఉంటే మాత్రం కంపల్సరీగా చర్య తీసుకో. ఇంకో బిట్గా తీసుకో. అందరికీ నమస్కారం. వేసవి సెలవులు వస్తూ ఉన్నాయి. మీ పిల్లలందరినీ ఎక్కడికంటే అక్కడికి ఈ కుంటల్లోకి, నదుల్లోకి, చెరువుల్లోకి స్నానానికి పంపించద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు కంపల్సరీగా ఫోర్స్ చేస్తే మీరు దగ్గరుండి ఈతకు తీసుకెళ్ళమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం తల్లిదండ్రులందరికీ కూడా. అంతేకాకుండా లైసెన్స్ లేకుండా మోటార్ సైకిళ్ళు కానీ, కార్లు కానీ ఇవ్వద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. నిన్న మర్రిపాడులో ఒక పాప, ఒక బాబు లైసెన్స్ లేదు వాళ్ళకు కూడా, చిన్నపిల్లలు, వాళ్ళకి పెద్దది పల్సర్ బండి ఇవ్వడం జరిగింది. వాళ్ళు అత్యంత వేగం వెళ్లి రోడ్డుకి టర్నింగ్లో కట్ కాక రోడ్డు మీద సైడ్ దాన్ని కొట్టుకుని ఇద్దరు స్పాట్ డెత్ అవ్వడం జరిగింది. అందుకని తల్లిదండ్రులకి వాళ్ళ యొక్క పిల్లలకి ఎవరికైనా కానీ, అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ లైసెన్స్ లేకుండా మోటార్ సైకిల్ ఇవ్వద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అవసరమైతే మీరు దగ్గరుండి వాళ్ళకి నేర్పించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.